మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మనమందరము కూడా దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచినట్లయితే దేవుడు ఎన్నో ఆశీర్వాదములను మేలులను మనకి కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రియ నేస్తమా, ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నదో చూడండి. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. నిజంగా దేవుడు మనకి ఎంతగానో ఆశీర్వాదాలను మేలులను కుమ్మరించడానికి ప్రతి దినము ప్రతి సెకను ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన క్రియలు, మన యొక్క మార్గములను, మన యొక్క ప్రతి ఒక్క పాపపు తలంపుల ద్వారా దేవుణ్ణి దూరం పెడుతున్నాం, దేవునికి దూరంగా ఉంటున్నాం. దేవుడు చేసే ప్రతి ఒక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను మనము పొందుకోలేకపోతున్నాం. అది కేవలము మన ఆలోచనలు, మన క్రియలు, మన మార్గములు, మనం నడిచే ప్రతి ఒక్క మార్గములు. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఏ స్థలంలో నువ్వు నివసిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నిజంగా దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు, నేను మిమ్మల్ని నివసింపజేయనట్లు, ముఖ్యంగా నువ్వు ఎక్కడైతే స్థిరపడి ఉండాలనుకుంటున్నావో, నీకు ఎక్కడైతే మంచిగా ఉండాలనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు కదా, ముందు నీ మార్గములను నీ క్రియలను దిద్దుకో అంటున్నాడు. నిజంగా మన క్రియలు, మన మార్గములు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుని స్తుతిస్తున్నాం కదా, దేవుని ఆరాధిస్తున్నాం కదా, మరి మన క్రియలు, మన మార్గములు ఏ విధంగా ఉంటున్నాయి? మనుషులకు వ్యతిరేకంగా ఉండవచ్చు, మనుషులకు అవి వేరుగా ఉండవచ్చు, కానీ మనుషుల గురించి నువ్వు ఆలోచించవద్దు, మనుషుల గురించి నువ్వు పట్టించుకొనవద్దు. కానీ ముఖ్యంగా నీ క్రియలు దేవునికి నచ్చుతున్నాయా లేదా? నీ మార్గాలు దేవునికి నచ్చుతున్నాయా లేదా? ఒక్కసారి ఆలోచించు. నీవు మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, మనుషులను నీవు నమ్ముకొనవద్దు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కదా. మరి నీవు మనుషుల కోసం ప్రయాసపడుతూ ఉన్నావా? ఇంకా నువ్వు నీ ఆలోచనలు విడిచిపెట్టు, నీ క్రియలను దిద్దుకో, నీ మార్గములను దిద్దుకో. దేవుని దగ్గర మోకరించి, దేవా నేను చేస్తున్న ఈ క్రియలు, నేను నడుస్తున్న ఈ మార్గము నీకు ఇష్టకరమా కాదా అని చెప్పేసి దేవుని అడుగుతా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తారు, నీకు సమాధానం ఇస్తారు. అప్పుడు నీవు దేవునికి ఇష్టకరంగా ఉన్నట్లయితే, అప్పుడు నీవు దేవునికి నమ్మకంగా, దేవునికి ప్రీతికరంగా నీవు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి, ఎంతగానో నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన క్రియలను, మన మార్గములను దిద్దుకొని దేవుని మేళ్లను పొందుకొందుముగాక. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రవ్వా. అయ్యా, ఇప్పటి వరకు మనుషులు ఏం ఆలోచిస్తున్నారో, మనుషులు నా గురించి ఎలా ఉంటున్నారో అని చెప్పేసి ఇప్పటి వరకు మేము మనుషుల మీద ఆధారపడి ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ప్రవ్వా, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నా, నా క్రియలు బాగున్నాయా, నా మార్గములు బాగున్నాయా, నీకు ఇష్టకరంగా ఉన్నాయా అని ఎప్పుడూ ఆలోచించలేకపోయాము. కానీ ఇప్పటి నుంచి అడుగుతున్నాము ప్రవ్వా, మా క్రియలు, మా మార్గములను ప్రవ్వా మనుషులకు వేరుగా ఉన్నా కానీ సరే నీకు ప్రీతికరంగా ఉండడానికి కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, ప్రతి ఒక్కరికి కావలసిన అవసరతలు మీరు సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.